నాన్ వెజ్ కర్రీస్లోకి లేదంటే కుర్మాల్లోకి సూపర్ టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీ లేదా కుష్కా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడైనాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూను జీలకర్ర పొడి, 1 అర స్పూను గరం మసాలా, 1 పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా పండిన 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎసురు కోసం 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున పోసుకొని రుచి సరిపోయిన ఉప్పు కూడా వేసుకొని వాటర్ అంతా కూడా ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని అరగంట ముందు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలిపేసి అన్నాన్ని ఇలా ఎగరనివ్వాలి. లైట్గా వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.